ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళు. కేసీఆర్ తన నాయకుడిగా భావించేవాళ్ళు. కేసీఆర్ ఏం చెప్పినా పులకించిపోయేవాళ్ళు. కేసీఆర్ ఏం చేసినా మా కోసం చేసిన భావన బలంగా ఉంది. కానీ 8 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ అంటే ఎంత ఆశ్రయించుకుంటున్నారో నాకంటే కొన్ని తెలిసినవారు. ఆనాడు మాట్లాడితే టీవీల ముందున్న ప్రజలకు ఇవాళ మాట్లాడితే టీవీ పని చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవాళ ఒకసారి అర్థం చేసుకో. అంటే ఇట్లాంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం దొరుకుతా ఉంది, ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ కేసీఆర్ గారిని నిర్వహించగలదు, ఈ కేసీఆర్ గారిని ఓడగొట్టగలదు, ఈ పీడ విరుడు చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందని చెప్పి భావిస్తా ఉంది. ప్రజలందరూ కూడా మందుకు చూస్తాము, మందుకు చూసే ప్రధానికానికి విశ్వాసం కలిగించి, ధైర్యం కలిగించి మేమున్నామని చెప్పి భరోసా ఇస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం పొందగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు మనం బాగా మెల్లమెల్లగా బూత్ కమిటీ నుంచి బయటకు పోవాలని చెప్పండి. నేను చెప్తా ఉన్నా చాతుగా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. మూలం కూడా మనం చేస్తున్నాం. దానికి కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం మాదే అని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని గెలిచి, చాలామంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏమైంది గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీని పక్కకు పెట్టి ప్రలోభాలకు లోనై ఇవాళ అధికార పార్టీ చెత్తకు చేరిందా లేదా మీకు సాధించి కురుట్ల రాయి తీయవాడు ఏట్ల రాయి తీసినట్టుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీగా 18 కోట్ల సభ్యత్వంతో ఉన్నటువంటి ఏకైక పెద్ద పార్టీ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ. అత్యంత పటిష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద నేర్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పి భావిస్తా ఉంటే ఇక్కడ మాత్రం ఈ కేసీఆర్ గారు మత పిచ్చివారు, కుల పిచ్చివారు, సంకుచితమైన పరిపాలించే నైపుణ్యం లేనివారు, రకరకాల అంటే అనకూడని మనం వినకూడని మాటలు మాట్లాడాలి. ఇవాళ ప్రధానమంత్రి గారి చేరి రాజ్యాంగాన్ని అపాసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఏ రాజ్యాంగబద్ధంగానైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలుగా మనం ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూర్చోబెడితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు మాట చెప్తాను, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నేను పరిపాలిస్తానని చెప్పి రాజ్యాంగంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంది? ఇవాళ ఏం చేస్తుంది? అదే ముఖ్యమంత్రి గారు ఈ రాజ్యాంగమే వేస్తానని చెప్తాడు, ఈ రాజ్యాంగ స్థానంలో మరో రాజ్యాంగం కావాలని చెప్తాడు. ఇవాళ బంగాళాఖాతంలో వేయవలసింది భారతీయ జనతా పార్టీని కాదు, బంగాళాఖాతంలో వేయవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఇవాళ సంకుచితమైన మెథడ్ లేని పనిచేసేది నరేంద్ర మోడీ గారు, మెథడ్ లేని పనిచేసేది కేసీఆర్ చేస్తున్నాడు. మంత్రులు కూడా వాళ్ళు అధికారులు నడుపుతారు. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోకూడదు. ఈ దేశంలో యాంటీ డిఫెక్షన్ లా ఉండగానే చట్టాన్ని చట్టబద్ధం చేసి ప్రలోభాలకు గురై ఇవాళ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వేసిన ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నో మేలు టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉండనా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండనా? 90 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ, 119లో 88 సీట్లు గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, 2 ఇండిపెండెంట్ గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆప్షన్లో మెజార్టీ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ సపోర్ట్ అక్కడ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అయినా
ఆయన ఆ పార్టీని ప్రలోభపెట్టి పార్టీని ఏ పార్టీ అయితే ఆయన తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని మింగేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నిలవలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండలేదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ వంచన చేస్తున్నటువంటి మెసేజ్ ఇప్పటికే ప్రజలలో ఉంది. అందుకని వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా తేడా ఏమీ లేదు, మళ్ళీ అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రజలు భావిస్తారు. ఒకటే ఒక పార్టీ, అది భారతీయత. ఢిల్లీలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అండగా ఉంటుంది. కన్నెత్తి చూసే సాహసం చేయలేదు, ప్రలోభ పెట్టలేదు, మన ఎమ్మెల్యే కొనుక్కునేటువంటి సత్తా లేదు. అందుకే ఈ పీడ విడుదల రావాలంటే కేసీఆర్ మళ్ళీ 20 సీట్లు గెలిచినా కూడా 30 సీట్లు గెలిచినా కూడా మళ్ళీ ఎంఐఎం సపోర్ట్తో కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే కావచ్చు, ఇవాళ ఇండిపెండెంట్ గెలిచినా కూడా కొనుక్కోనో ప్రలోభ పెట్టో మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో నిలవరించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవాలి. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారులు కావాలని చెప్పి ప్రజలు భావిస్తారు. మనం మాత్రమే, కార్యకర్తలు మాత్రమే కాదు, నాయకులు మాత్రమే కాదు, ప్రజలు భావిస్తారు. ఇట్లాంటి ఈ పరిస్థితులలో మన కర్తవ్యం, మన బాధ్యత ఎంత గొప్ప ఆలోచించి మీకు అనిపిస్తారు. నాకు తెలిసి గతంలో ఎట్లుండేది మీకు ప్రజల దీవెన, ప్రజల రెస్పాన్స్ ఇవాళ ఎట్లుందో ఒకసారి చూసుకోండి. ఒకనాడు మనం నేను మీటింగ్ పెట్టాలన్నా, మనం పనిచేయాలని కూడా ప్రజల ఆశీర్వాదం ఉండేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఇవాళ అధికారాన్ని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ కూడా ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతి లేకుండా ధర్మంగా, న్యాయంగా ప్రజల పక్షాన పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నాయి. మీకు తెలుసు, మొన్నే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలలో మన జెండా ఎగిరింది. అందులో అతి ముఖ్యమైన రాష్ట్రం మనలాంటి రాష్ట్రంలో 6 రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. మన జనాభా 4 కోట్లు, యూపీ ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్లు, అంటే 6 ఉన్నటువంటి పార్టీ 403 స్థానాలు కలిగినటువంటి ఆ రాష్ట్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అక్కడ యోగి గారి నాయకత్వంలో మళ్ళీ దాదాపు 270 సీట్లు తెలుసుకొని మళ్ళీ అధికారాన్ని నడిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారం ఇచ్చిన తర్వాత ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే కాన్సెప్ట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే గుండెల్లో పెట్టుకుంటారో 10 కాలాల పాటు తప్పకుండా ఉంటారు అని చెప్పి నేను అనుభవంగా చెప్తాను. కొంతమంది లీడర్లమని చెప్పి ఇటుమారి భాష మార్చుకొని, సంస్కృతి మార్చుకొని ఆడమైనటువంటి ఆస్కారం ఉంది. కానీ ఎక్కడ కూడా అంటే వచ్చిన ఏ పదవి లేకుండా మనం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉన్నామో 20 ఏళ్ళ తర్వాత కూడా కట్లే ఉన్నటువంటి భావన కల్పిస్తేనే ఇవాళ మనకు ఆ గౌరవం దొరుకుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, రాజకీయాలు పనికి మనని కావు, రాజకీయ పార్టీలు సమస్య సృష్టించేవి కావు, రాజకీయ నాయకులు ప్రజలకు సమస్యలు సృష్టించేవాళ్ళు కాదు. రాజకీయ నాయకులైనా, రాజకీయ పార్టీలైనా, రాజకీయాలైనా ఇవన్నీ కూడా ప్రజలను మేల్చేయడం కోసం వచ్చింది తప్ప ప్రజలు వేధించడం కాదు. మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ మీరు చూస్తూ ఉంటాం, పక్కన నుండి చెప్తారు అంటే అన్న ఇక్కడ బాగా నడుస్తుంది అని చెప్తారు. ఏం నడుస్తుంది? స్వార్థమే పరమావధిగా ప్రజల్ని దోచుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది అని. అది మనకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర అధికారం ఉంటే నీ పదానికి వాళ్ళ ముందుకు రాకపోవచ్చు చర్చించడానికి, కానీ అవన్నీ కూడా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఇవాళ ఏం చెప్తున్నారో, ఇక్కడ ఉన్న పాలకులు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ప్రజల సొమ్ము
దోచుకుంటారని చెప్తున్నారు. ఇవన్నిటికీ తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించే రోజు వస్తుంది, కర్రె మార్చి వాదపీఠ రోజు వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేడు, ఎవరు తప్పించుకోలేదని చెప్పి నేను వినమని విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మనంతా భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ నాయకులు, భారతీయ జనతా పార్టీకి సత్తా ఎక్కడ ఉంది అని చాలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.